సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. రాష్ట్రాధిపతి అయిన రవి చతుర్థులు ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థులు ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థులు ఉన్నారు. ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో కలిసి వస్తుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయితే ఈ వారం అష్టమంలో శని అంత అనుకూలంగా లేదు. అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులోను అంత బలంగా లేదు ఇక్కడ. కాబట్టి ఉద్యోగ వ్యాపార విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. నూతన వ్యాపారాలు ఏదైతే ప్రారంభిద్దాం అనుకుంటున్నారో అవి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. అదేవిధంగా ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగింది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యయం ఎక్కువగా చూపిస్తుంది. అయితే వ్యయం ఎంతుందో రాబడి కూడా అలాగే ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన బుధుడు చతుర్థులు ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయ వ్యవహారాలు ప్రస్తుతానికి మూడాలు కాబట్టి సంబంధాలు ఏమైనా వస్తే చూసుకుని మూడాలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగినది. వచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అది తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాలకు బాగుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే కన్స్ట్రక్షన్ ప్రారంభించే ముందు కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి, గవర్నమెంట్ సర్వెంట్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అవి సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తాయి. అష్టమ శని నడుస్తుంది. అయినా సరే మీ కష్టం తగిన ప్రతిఫలం మటుకి ఈ వారం కంపల్సరీ వచ్చే అవకాశం లేకపోలేదు. 10 మంది 10 రకాలుగా చెప్తారు. మనకి మనగా ఉండాలి అనే భావంతో ఉండండి. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చిన్న ఇబ్బందులు ఉంటాయి. వైద్యుత్వం ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నీషియన్స్కి, సినీ రంగాల్లో ఉన్న టెక్నీషియన్స్ బాగుందని చెప్పొచ్చు. పైన కళాకారులకి వాళ్ళకి ఏదైతే ఉందో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. చేతిదాకా వచ్చిన పనులు చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల శివుడికి అభిషేకం చేయడం, శనికి తైలాభిషేకాలు చేయడం, కుదిరితే చలికాలం కాబట్టి దుప్పట్లని దానంగా ఇవ్వండి. ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, 7వ శని నడుస్తున్న వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళకి, బిచ్చిగాలకి వీళ్ళు ఎవరైతే ఉంటారో వారికి దానంగా ఫుడ్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు దానం చేయడం వల్ల కొంతవరకు శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెల్ల వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా అఘోర పశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అష్టమ శని నడుస్తున్నప్పుడు కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. మనం ఎంత పరిగెత్తినప్పటికీ కూడా అవి ఎక్కడో బ్రేక్ అవ్వడం, ముఖ్యంగా గవర్నమెంట్లో పనులు చేయాలనుకుంటాం అది చేద్దాకా వచ్చి ఆగిపోవడం ఇటువంటివి ఉంటాయి. రాజకీయపరమైన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలు పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.